ఈ బలూన్ ని నేను ఈగో లాగా రిప్రజెంట్ చేస్తున్నాను అండి. ఈగోని హ్యాండిల్ చేసేటప్పుడు రెండు విధానాలు ఉంటాయి. ఒకటి ఈగోని హర్ట్ చేయటం, రెండోది ఈగోని టచ్ చేయటం. ఈ బలూన్ ఈగో అనుకుందాం. ఇప్పుడు నా చేతిలో ఒక నీడిల్ ఉంది. ఇవి మన మాటలు, మనం మాట్లాడే విధానం, మన బాడీ లాంగ్వేజ్, ఇది మన నుంచి వచ్చే అవుట్పుట్. నా హర్ట్ చేయటం అంటే ఏంటంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఆ ఈగో మన మాటలు వాళ్ళ గుచ్చుకున్నాయా టాప్ అని ఈగో బర్స్ట్ అవుతుంది, వాళ్ళు హర్ట్ అవుతారు, కాన్ఫ్లిక్ట్ పెరుగుతుంది, ఆర్గ్యుమెంట్ పెరుగుతుంది, చిన్న గొడవ కాస్త పెద్దగా అవుతుంది. ఈగోని టచ్ చేయటం అంటే ఏంటంటే, దానికి కూడా నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు టచ్ చేయటం అంటే ఏంటి, సేమ్ అదే నీడిల్ అండి. అదే నీడిల్ తీసుకొని నేను ఈ బలూన్ కూడా గుచ్చుతాను, చూద్దాం ఏమవుతుందో. ఇది చూడండి, గుచ్చాను, నీడిల్ గుచ్చాను, పూర్తిగా నీడిల్ లోపలికి వెళ్ళిపోయిందండి. బలూన్ పేలిందా? ఇది ఈగోని టచ్ చేయటం అంటే మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ అవతల వాళ్ళ ఈగోని టచ్ చేసేటట్టుంటే ఆర్గ్యుమెంట్స్ పెరగవు, పెద్ద పెద్ద చిన్న చిన్న గొడవలు పెద్దగా మారవు. ఇన్ఫ్యాక్ట్ మనం ఆ ఆర్గ్యుమెంట్ని గెలవచ్చు.